ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు, అక్కడ సభ్యత్వం వదులుకోలేదు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుంది అని అంటే, వెనకటికో సామెత గుర్తొస్తుంది. ఏదో పెళ్ళికి వెళ్తే వడ్డించేవాడు మనోడైతే మనం ఎప్పుడు వెళ్ళినా మనకేదో ముక్క పడుతుంది అని చెప్పేసి అని అంటారు. పులుగు ముక్క మన కోసం ఉంటుంది అని చెప్పేసి అని అంటారు. ఆ రకంగా ఉంది గడ్డం ప్రసాద్ గారి పరిస్థితి, పార్టీ మారిన ఎమ్మెల్యేల సిచ్యువేషన్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకొని ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీ మారిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిన వ్యక్తులు మేము పార్టీ మారలే, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అని వాళ్ళు చెప్పడము, నిన్న స్పీకర్ గారు దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడము, బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీదనే గెలిచిరు కదా, మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ టికెట్ మీద గెలవండి. పేరంటానికి పోతే వేసేటోడు మనోడైతే పూలుగు బొక్క మనం ఎప్పుడు వెళ్ళినా పడుతుంది రాబోయే అన్నట్టుగా గడ్డం ప్రసాద్ గారికి హ్యాండ్సప్ చెప్పాలి. ఈ విషయంలో నవ్వడానికి మాత్రం అసహ్యంగా ఉంది స్పీకర్ గారి తీర్పు.